హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వచ్చి కరివేపాకుతో రైస్ చేయాలనుకుంటున్నాను. ఇది మా ఇంట్లో చెట్టుకునింది, నేను వాష్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. తరువాత నేను మిక్సీ జార్లో దీన్ని కొంచెం దాంట్లో నుంచి తీసేసి పేస్ట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా మిక్సీకి వేసుకుంటున్నాను. తర్వాత లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేశానండి, కనిపించట్లేదు. ఈ ఇలా కొంచెం సరిపోతుంది వాటర్. ఇలా పేస్ట్ చేసుకోవాలి. అండ్ మీరు ఇంకొంచెం కావాలన్నా కూడా పేస్ట్ చేసుకోండి. నాకు సరిపోతుంది అనిపించింది. ఇంకా స్మూత్గా పేస్ట్ చేసుకున్నా చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ వచ్చింది. నేను మీకు తెలియటం కోసం ఒక చిన్న బౌల్లో చూపిస్తున్నాను. ఇది చిన్నది, చూడండి. ఇలా వచ్చింది పేస్ట్. కొంచెం వాటర్ కూడా ఉన్నాయి. ఇది డైరెక్ట్ థిక్ పేస్ట్లా లేదు. సో చూడండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక బాండీ పెట్టుకున్నాను. కొంచెం హీట్ అవ్వాలి. కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిందండి. సో ఇప్పుడు నేను వచ్చి పప్పులో వేస్తున్నాను, గ్రౌండ్ నట్స్ వేస్తున్నాను. ఇవి సరిపోతాయి. నేను 2 పర్సన్స్కి సరిపోయే క్వాంటిటీతో చేస్తున్నాను. తరువాత అవి రోస్ట్ చేసేసుకున్నాను. ఆవాలు కొంచెం యాజ్ పర్ యువర్ టేస్ట్, కొంచెం జీరా అండ్ కొంచెం తాలింపు గింజలు. మీకు ఎంత ఇష్టమో అంత వేసుకోండి. నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అండి, నేను ఎక్కువ వేసుకుంటున్నాను. సో జస్ట్ ఊరికి ఒక స్లైస్ ఇట్లా వేసేయండి. మీడియంలోనే ఉంది ఎలాగో, సో కొంచెం చూసి వేసుకోండి. కొంచెం రోస్ట్ అయ్యాయి. దెన్ జస్ట్ ఊరికే ఇలా పచ్చి వాసన మీకు తెలుస్తుంది. యూ కెన్ నో దాట్. ఎంత బాగుందో చూసారా, గ్రీన్ కలర్లో. వెయిట్, కనిపిస్తుందా అండి? యా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ కూడా. నెక్స్ట్ కొంచెం సేపు దీన్ని మరగాలన్నమాట. ఓకే, ఇప్పుడు కొంచెం ఇలా బౌల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటాను. జస్ట్ లిటిల్ బిట్, మన టేస్ట్కి తగ్గట్టు అనమాట. నేను కొంచెం వేస్తున్నాను, అంటే మనం రైస్ కూడా కలిపేస్తాం కదా, సో దీనికోసం నేను కొంచెం సరిపోయేటట్లు వేస్తున్నాను. మీకు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. ఓకే, నో కలపండి. ఇట్స్ లుక్ టూ గ్రీనీ కదా, ఇంత బాగా వచ్చింది చూసారా. ఇంకొంచెం బాయిల్ అవ్వాక మనం పసుపు వేసుకుందాం. కొంచెం ఆ స్మెల్, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. కరివేపాకు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ రైస్ చాలా చాలా నచ్చుతుంది అన్నమాట. సో నేను పసుపు వేస్తున్నాను. కొంచెం స్మెల్ చాలా అంటే చాలా 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 బాగా వస్తుందండి. సూపర్. మీకు ఆ సౌండ్ వినిపిస్తుంది కదా. వావ్,
చూసారా ఎలా మరుగుతుందో? ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది, హెల్త్కి మంచిది, హెయిర్ పెరుగుతుంది దీనివల్ల. టేస్ట్కి టేస్ట్. కరివేపాకు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. యాక్చువల్లీ నాకు కరివేపాకు అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఈ రైస్ చూశాక నాకు చాలా చాలా ఇష్టం పెరిగింది. ఇది లంచ్లోకి తినచ్చు, టిఫిన్లా కూడా తినచ్చు. ఇట్లా బాయిల్ అవుతుంది కదా, మనకు తెలుస్తుంది అనమాట, లైక్ పచ్చివాసన వెళ్తుంది బయటికి అని. చూసారు కదా, ఇలా దగ్గర పడుతుంది అనమాట, అంత టేస్ట్. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. నేను రైస్ తీసుకున్నాను ప్లేట్లో, కొన్ని పల్లీలు యాడ్ చేస్తున్నాను, జస్ట్ ఊరికే అలా టేస్ట్ కోసం. నెక్స్ట్ ఈ కరివేపాకు కర్రీ వేస్తున్నాను. చూసారా ఎంత గ్రీన్గా ఉందో, కాలిపోతుంది. కలర్ఫుల్గా ఉంది కదా. నేను ఇప్పుడు మీకు వీడియో పెడతాను. ఇప్పుడు లెమన్ కొంచెం స్క్వీజ్ చేసుకోవాలి దాంట్లో. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు ఐ లవ్డ్ ఇట్. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంతే అండి కరివేపాకు రైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.